హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వకీల టాక్స్. నా పేరు వకీల. సారీ ఫ్రెండ్స్, నిన్న వీడియో లేట్ అయిపోయింది చేయడానికి. నాకు హెల్త్ బాగాలేక ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇవాళదే వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ కంటిన్యూటీ మిస్ అవుతుంది అని చెప్పి మళ్ళీ నిన్నటిది ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను. నిన్న పాయింట్స్ రాసుకున్నా కూడా హెల్త్ బాగాలేక వీడియో చేయలేదు. సరే, నిన్నటి ఎపిసోడ్ చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే సోనియాకి భయంకరంగా భయపడుతున్న నిఖిల్ అనేసి అనిపించింది. తర్వాత సోనియా నాగమణి కంటే రీజన్స్ అర్థం కావాలంటే కంటెస్టెంట్స్ కి ఆడియన్స్ కి అయినా మినిమం డిగ్రీ ఉండాలనేసి అనిపించింది, వాళ్ళ రీజన్స్ అర్థం అవ్వాలంటే. సరే, ఎపిసోడ్ లోపలికి వెళ్లే ముందు ఒకసారి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే, ముందు రోజు కంటిన్యూటీ అనమాట. యష్మిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని సోనియా నిఖిల్ తో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటది. ఇంతమంది యష్మి, నబిల్, బేబక్క, శేఖర్ భాష గారు నలుగురున్నా కూడా మీరు యష్మిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఐ రియల్లీ వాంట్ టు నో అనేసి అడుగుతుంది. అప్పుడు నిఖిల్ చెప్తారు, నువ్వు అడిగేదంతా ఒప్పుకుంటాం మేము, కానీ నీకు నా గురించి బయట తెలీదు. ఈ 2 days లో నువ్వు నన్ను ఎలా జడ్జ్ చేసావు, ఫ్రెండ్ కి ఇచ్చానని ఎలా జడ్జ్ చేసావు, నేను కూడా అలాగే జడ్జ్ చేసి డెసిషన్ తీసుకున్నాను అనేసి అంటే, విష్ణుప్రియ, ఆదిత్య ఓం గారు అంటారు, వాళ్ళ డెసిషన్ ని మనం రెస్పెక్ట్ చేయాలి, ఏముంది అందులో, ఇది టాస్క్. తను ఏమంటదంటే, ఎవరెవరు రష్మికి ఓట్ వేయాలి అని అనుకుంటున్నారు అనేసి అంటే, అది కాదు కదా టాస్క్, వాళ్ళ డెసిషన్ మనం రెస్పెక్ట్ చేయాలి, ఇది చీఫ్ కి ఇచ్చిన టాస్క్, థర్డ్ చీఫ్ ని ఎన్నుకోవడంలో, సో వాళ్ళ వర్క్ వాళ్ళని చేయని, ఇదంతా ఇది టాస్క్ కాదు కదా అని చెప్తే, నేను రెస్పెక్ట్ చేస్తున్నాను, కానీ ఎందుకు యష్మిని సెలెక్ట్ చేశారు, ఇది అన్ఫేర్ అనిపిస్తుంది నాకు. అక్కడ నలుగురు ఉండగా ఏ రీజన్స్ మీద యష్మిని సెలెక్ట్ చేశారు, ఐ రియల్లీ వాంట్ టు నో అనేసి అంటది. నిఖిల్ అంటాడు, నీకు నా గురించి అస్సలు ఏమి తెలియదు, బయట ఏమి తెలియదు, ఈ 2 days లోనే చూసి నన్ను జడ్జ్ చేసావు, ఫ్రెండ్ అని చెప్పి నేను ఇచ్చేసాను అని జడ్జ్ చేసావు కదా, నేను కూడా ఈ 2 days లో ఏవైతే జరిగిందో దాని మీద జడ్జ్ చేశాను, ఆ బేసిస్ మీద జడ్జ్ చేసి నేను యష్మికి ఇచ్చాను అనేసి అంటే, సోనియా అంటది, నేను చాలా పాయింట్స్ చెప్పాను, నీకు ఆ ఒక్క పాయింటే కనిపించిందా, దట్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ద లీస్ట్ పాయింట్స్ ఐ టోల్డ్, నేను ఒక్కటే చెప్పలేదు, నేను చాలా పాయింట్స్ చెప్పాను అనేసి అంటే, అది రాంగ్ అనేసి అంటే, ఓకే అది రాంగ్ అయినా నేను 5 different రీజన్స్ చెప్పాను ఫర్ నాట్ సెలెక్టింగ్ యష్మిని సెలెక్ట్ చేయకుండా ఉండడానికి 5 different రీజన్స్ చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసి, తను ఏం రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేదు, ఓన్లీ క్లెన్లీనెస్ గురించి మాత్రమే మాట్లాడింది. ఆ తర్వాత యష్ లో అంత పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలేదు అనేసి అంది. ఆ తర్వాత సెకండ్ చీఫ్ కి ఎన్నుకోవడానికి గేమ్ కండక్ట్ చేసినప్పుడు వీళ్ళు అవుట్ఫిట్ చేంజ్ చేసుకుంటే, ఏం పర్లేదులే మధ్యలో చూద్దాంలే అని చెప్పి లైట్ తీసుకుంది. ఇన్ని రీజన్స్ చెప్పాను కదా, ఇన్ని రీజన్స్ నువ్వు పట్టించుకోకుండా అదొక్కటే మాట్లాడతావేంటి, మేబీ అది రాంగ్ అయి ఉండొచ్చు, బట్ ఈ రీజన్స్ కి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు, ఈ రీజన్స్ కి నాకు ఆన్సర్ ఇవ్వు అనేసి అడుగుతుంది. చాలా పర్ఫెక్ట్ గా అడిగింది. నాకు అన్యాయం జరిగినప్పుడే మాట్లాడాలి అని అనుకోకుండా, ఎక్కడ అన్యాయం జరిగినా వెళ్ళి స్టాండ్ తీసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇవాళ వేరే వాళ్ళకి జరిగి ఉండొచ్చు, రేపు తనకే జరుగుతుంది కదా, అది ముందే గ్రహించి, అది ముందే పసిగట్టి స్టాండ్ తీసుకొని క్వశ్చన్ చేసింది నిఖిల్ని. చాలా బాగా అనిపించింది అది. అప్పుడు యష్మి అంటది, ఇఫ్ షీఈస్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఐ థింక్ యూ కెన్ ఆస్క్ అనేసి అంటది. అంటే తనకు తెలుసుకోవాలని అనుకుంటుంది కదా, ఎవరెవరైతే యష్మికి సపోర్ట్ చేస్తున్నారో అడుగు అనేసి అంటే, ఏం అవసరం లేదు, ఐఎమ్ నాట్ డౌటింగ్ ఆన్ మై డెసిషన్, నేను నా డెసిషన్ మీద నాకు ఎటువంటి డౌట్ లేదు అనేసి అంటాడు. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, డెసిషన్ తీసుకున్నాడంటే స్టాండ్ అవ్వాలి, అది ఖచ్చితంగా, అది మాత్రం కరెక్టే. ప్రేరణ మధ్యలో ఎంటర్ అయ్యి, బిగ్ బాస్ డిడెంట్ ఆస్క్, చీఫ్ డిడెంట్ ఆస్క్, ఎవరు బిగ్ బాస్ అడగలేదు, చీఫ్స్ అడగలేదు, ఎందుకు అడగాల్సిన అవసరం ఏం లేదు అనేసి వాళ్ళ ఫ్రెండ్ వైపు సపోర్ట్ చేసి మాట్లాడుతుంది అనమాట. నిఖిల్ అంటాడు, ఐఎమ్ నాట్ డిస్కసింగ్, అందరికీ నేను అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏం లేదు, అందరికీ అన్ని చెప్పుకుంటా కూర్చోలేను, నా డెసిషన్ మీద నాకు నమ్మకం ఉంది, నేనేం తప్పు చేయలేదు అని నిఖిల్ మాట్లాడతాడు. నైనిక వచ్చిందయ్యా మధ్యలో. తను అగ్గిపుల్ల పట్టుకొని కూర్చుంది, ఎప్పుడు తగలెట్టేద్దామా, ఎప్పుడు బూడి చేసేద్దామా అని తన అగ్గిపుల్లు పట్టుకొని కూర్చుందని సోనియా గురించి మాట్లాడుతుంది ఇక్కడ. నిఖిల్ తో వాళ్ళిద్దరూ డెసిషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అందంట, నిఖిల్ డు నాట్ కమ్ విత్ పర్సనల్ ఫీలింగ్స్ అనేసి అందంట సోనియా ముందుగానే పసిగట్టింది. చూడండి, అక్కడ నలుగురు ఉన్నా కూడా తిను యష్మికే ఇస్తాడని చెప్పి ముందుగానే పసిగట్టి ముందుగానే అనిందంట. ఎంత తెలివైందో చూడండి, ముందుగానే పర్సనల్ ఫీలింగ్స్ తో రాకు అనేసి అంది. ఇప్పుడు దాన్ని పట్టుకొని డ్రాగ్ చేసి గొడవ వేసుకుంటుంది అనేసి నైనిక అంటుంది.
అవును, డెఫినెట్ గా అంటాను. ఎందుకంటే నాకు తెలుసు అతను నా ఫ్రెండ్ నే సపోర్ట్ చేస్తాడని నాకు తెలుసు. నేను డెఫినెట్ గా అంటాను అనేసి సోనియా అంటుంది. అప్పుడు ఇంకా నైనిక, నిఖిల్, యష్మి ముగ్గురు హౌ డు యూ నో, నీకు ఎలా తెలుసు తను ఎలా సపోర్ట్ చేస్తాడని నీకు ఎలా తెలుసు, హౌ డు యూ నో అని చెప్పి దాని మీదకి అటాకింగ్ వచ్చేస్తారు ముగ్గురు. అప్పుడు నైనిక అంటది, పెద్ద అన్నప్పుడు పెద్దవాళ్ళలాగా మాట్లాడాలి, చిన్నపిల్లల్లా మాట్లాడకూడదు అనేసి అంటది. అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లా మాట్లాడుతుందంట సోనియా. నువ్వు చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నావు, పెద్దదాన్ని కదా, పెద్దవాళ్ళలాగా మాట్లాడాలి అనేసి ఆవిడ కూడా ఎంటర్ అయిపోయి ఆవిడ కూడా మాట్లాడేస్తుంది. నిఖిల్ వచ్చి ఈవిడ కూడా లేచింది. ఈవిడ కోపం వచ్చేసి ఎవరు చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు, ఎవరు చిన్నపిల్లలా మాట్లాడారు, ఈవిడ అటాకింగ్ వచ్చింది సోనియా. అప్పుడు నిఖిల్ ఎందుకు ఎక్కడికి వస్తున్నావు అనేసి అంటే, నీకెందుకు, నేను నీతో మాట్లాడలేదు కదా, నేను నైనికతో మాట్లాడుతున్నానంటే, ఐఎమ్ సేవింగ్ మై టీమ్, డోంట్ డూ దిస్, నేను మా టీం ని సేవ్ చేస్తున్నాను, నువ్వు మా టీం వరకు రావద్దు అనేసి అంటే, ఎవరు చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు అని సోనియా రియాక్ట్ అవుతుంది. నైనిక మీద రియాక్ట్ అవుతుంది అనమాట. చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు అనేసి అంటున్నావు కదా, ఎవరు చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు అనేసి అంటే, ఈ మధ్యలో ప్రేరణ అరే రే విన్నర్ కి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేశారే, మా సంతోషం కూడా లేదే అనేసి అంటది. ఏ విధంగా నమ్మ విన్నర్ వాళ్ళ ఫ్రెండ్ అయినంత మాత్రాన, ఫ్రెండ్ గా సెలెక్ట్ చేసినంత మాత్రం విన్నర్ అయిపోతుంది ఆవిడ. ఈవిడ ఫ్రెండ్ కదా, ఈవిడ ఫీల్ అయిపోతుంది అనమాట. అదే నా ఫ్రెండ్ కి పీస్ ఆఫ్ మైండ్ లేదు, నా ఫ్రెండ్ కంగ్రాచులేట్ చేసేవాళ్ళు లేరు, నా ఫ్రెండ్ సెలబ్రేట్ చేసుకోవడానికి లేదని చెప్పి ఈవిడ ఫీల్ అయిపోతుంది. తర్వాత నిఖిల్ వచ్చేసి అంటాడు సోనియాతో, అమ్మ తోడు చెప్తున్నా, యష్మి కన్నా నీతోనే నేను ఎక్కువ ఉన్నాను ఈ 2 days అనేసి అంటాడు. ఈ నైనిక చూడండి, ఇంకా పర్సనల్ కనెక్షన్ ఏముంది ఇక్కడ, పర్సనల్ కనెక్షన్ ఏం లేదు అనేసి అంటారు. ఆవిడకి అర్థం కావట్లేదు, చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు అని అందరిని అంటుంది, కానీ ఆవిడే ఇక్కడ చిన్నపిల్లలా మాట్లాడుతుంది. పర్సనల్ కనెక్షన్ ఏముందంటది ఏంటి, సోనియా అంటది, మీరు ప్రూవ్ చేశారు కదా పర్సనల్ కనెక్షన్ ఉంది అనేసి, మళ్ళీ చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు అని మమ్మల్ని అంటావేంటి, నువ్వు చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు కదా అని ఇంటెన్షన్ తో అందనమాట. నైనిక ఐఎమ్ నాట్ థింకింగ్ దే ఆర్ పర్సనల్లీ కనెక్టెడ్, ఇఫ్ ఐ పర్సనల్లీ కనెక్టెడ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ చూస్ నబీల్. ఈవిడ అసలు పాయింటే అర్థం కావట్లా. నేను ఒకవేళ పర్సనల్ గా కనెక్ట్ అయ్యి ఉండుంటే నబిల్ ని చూస్ చేసుకునేదాన్ని, నేను నబిల్ ని చూస్ చేసుకోలేదు కదా అనేసి అంటది. ఈవిడ ఎక్కడ అంటుంది, నబిల్ గురించే కదా ఈవిడ బాధ అంతా. నబిల్ ని చూస్ చేసుకోకుండా యష్మిని చూస్ చేసుకున్నారనే కదా సోనియా బాధ అంతా. సోనియా ఏమంటుంది, యష్మిని ఎందుకు చూస్ చేసుకున్నారు, వాళ్ళ పర్సనల్ గా కనెక్ట్ అయ్యారు కాబట్టి యష్మిని చూస్ చేసుకున్నారంటే, ఈవిడకి అసలు పాయింట్ అర్థం కాకుండా మధ్యలో ఇంటర్ఫియర్ అయిపోతుంది ఆయనక. ఇదంతా మీకు అర్థం అవుతుందో లేదో కానీ. తర్వాత నిఖిల్, ఐఎమ్ టేకింగ్ డెసిషన్, నేను ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాను అంటే, సోనియా నా 5 reasons కి ఆన్సర్ చెప్పు అనేసి అంటుంది. చెప్పాల్సిన అవసరం ఏం లేదు, కానీ అది అన్ఫేర్ డెసిషన్ కాబట్టి అది కరెక్ట్ గా చెప్పాలి. జస్ట్ టాస్క్ గెలిచినంత మాత్రం కాదమ్మా అంటే నిఖిల్ అంటారు. నేను అదే చెప్తున్నా, టాస్క్ ఒకటే కాదు అన్ని కన్సిడర్ చేసి నేను కూడా డెసిషన్ తీసుకున్నాను నిఖిల్ అంటాడు. తర్వాత మార్నింగ్ సాంగ్, ఆ పక్కన అదే ఈ పక్కన అదే పుష్పలో సాంగ్ ప్లే చేశారు. నాగమణి కంటే పడుకున్నాడు, ఈ కుక్కలు మురుగుతున్నాయి అనమాట. నాగమణి కంటే ఆల్రెడీ అన్సీన్ లో చూపించినప్పుడు నాకు నిద్ర వస్తుంది బిగ్ బాస్, నైట్ నిద్ర లేదు అని ఇంకొంతసేపు పడుకుని నేను యాక్టివ్ అయిపోతా అని చాలాసేపు బిగ్ బాస్ తో మాట్లాడి పడుకుంటాడు. పడుకున్నప్పుడు యష్మి వచ్చిందనమాట. నిద్ర వస్తుందా, కిచెన్ లో వచ్చి హెల్ప్ చేయి, డోంట్ రిపీట్ ఇట్ అగైన్. యష్మి మాత్రం ఇక్కడ బాగానే అనిపించింది, ఎక్కువ హడావిడి ఏం చేయకుండా, ఎక్కువ నోరేసుకొని పడిపోకుండా ఒకే లోపలికి వచ్చి కిచెన్ లో హెల్ప్ చేయి, డైవర్ట్ అవ్వు అనేసి అంటది. నవీన్ అంటాడు, ఎందుకు అందరూ ఒక చోట ఉంటే మనోడు ఒక్కడే ఒక చోట ఉంటాడు, ఏందో ఏమో అనేసి అంటాడు. నవీన్ కి నాగమణి కంటే పడట్లేదు, ఎందుకంటే అన్సీన్ లో కూడా చూపించారు. నాగమణి కంట నవీన్ తో మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరికి పడట్లేదు. ఏదో ఇమ్మెచ్యూర్ గా ఉన్నావు నువ్వు, మెచ్యూరిటీ లేదు నీకు అనేసి నాగమణి కంట అని అంటాడు అనమాట. ఇంకా అలాంటప్పుడు అతను ఎలా మింగిల్ అవుతాడు, వచ్చినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి నెగిటివ్ గా. ఆల్రెడీ తను నాగమణి కంటే 24/7 గేమ్ లోనే ఉన్నాడు. ఎవరు ఏది పాజిటివ్ గా చెప్పినా కూడా అది నెగిటివ్ గా తీసుకుంటున్నాడు. వాళ్ళు గేమ్ లో ఉన్నారేమో, నన్ను గేమ్ లో కిందకి లాగేస్తారు, నన్ను లేకపోతే రాంగ్ పోర్ట్రే చేస్తున్నారు వీళ్ళు అని ఇంటెన్షన్ లోనే ఉన్నాడు నాగమణి కంట. అందుకే ఎవరేది చెప్పినా తీసుకోవడానికి రెడీగా లేడు అసలు. నవీన్ కూడా అదే చెప్తున్నాడు, మనం ఏది చెప్పినా ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోతాడు, అది పాజిటివ్ గానే తీసుకోడు, నెగిటివ్ గానే తీసుకుంటాడు. ఆయన నవీన్ చెప్తే వెంటనే శేఖర్ భాష అంటాడు, లోకం ఒక దిక్కు నేను ఒక దిక్కు, అంటే అందరూ ఒక చోట ఉంటాడు, ఆయన మాత్రం ఒక చోట ఉంటాడు అని అర్థం వచ్చేలా చెప్తున్నాడు అనమాట. ఏం చెప్పినా అర్థం చేసుకోడు, ప్రతిదీ నెగిటివ్ గానే తీసుకుంటాడు అని అభయ్ అంటాడు. నబిల్ ఏందన్నా నాకేం అర్థం కాదు, అసలు నిన్న
సెకండ్ చీఫ్ కి ఎన్నికయ్యే గేమ్ లో, ఫస్ట్ చీఫ్ కి ఎన్నికయ్యే గేమ్ కండక్ట్ చేసిన గేమ్ లో చూస్తేనేమో అరే నేను ఊపేస్తాను అనేసి అన్నాడు. నేను ఇంకెక్కడ ఊపేస్తాడో, వాళ్ళు ఊపేస్తాడేమో అనుకుంటే ఊపలేస్తారు కదా, నేను ఊపేస్తాను, నేను మడత పెట్టేస్తాను అని అన్నాడు. కానీ మడత పెట్టించుకుని వచ్చాడు వాళ్ళ నామినేషన్స్ లో. చూడండి, నామినేషన్ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను ఈ రోజు. నబీల్ ఏమంటాడంటే ఏం బ్యాడ్ స్టెప్ తీసుకోను, ప్రాపర్ గా గేమ్ ప్రకారంగా ఇదంటే ఇది, అదంటే ఇది అని అంటాడంట. అభయ్ అంటాడు ఒక మాట చెప్పిన, బ్యాడ్ ఆర్ గుడ్ అనేది ఏం ఉండదు బ్రో, పర్స్పెక్టివ్ మాత్రమే. నీకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చింది నీకు నచ్చకపోవచ్చు, ఇది మనం చూసే పర్స్పెక్టివ్ లోనే ఉంటది కానీ బ్యాడ్ గుడ్ అనే ఉండదు, అందరూ మంచోళ్లే అనేసి అభయ్ చెప్తాడు. తర్వాత ఆదిత్య గారు మాటలతో కదా పనితో చూపించింది, కూర్చొని మాటలు మాట్లాడడం కాదు, మనకి ఎప్పుడైతే అవసరం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడి అప్పుడు పనులతో గేమ్ తో టాస్క్ తో చూపించండి అని ఇంటెన్షన్ తో మాట్లాడతారు ఆయన. యష్మి వచ్చి ఏదైనా హెల్ప్ చెయ్యి, మైండ్ డైవర్ట్ అవుతుంది, నిద్రలో నుంచి బయటకు వెళ్ళిపోతావులే అనేసి బాగానే మాట్లాడేది. ఈ రోజు యష్మి బాగానే అనిపించింది నాకు. తర్వాత నాగమణికంట సీతతో అంటాడు, యష్మి నిన్న వెంటనే జోన్ అవుట్ అయిపోతున్నావు, నువ్వు మింగిల్ అవ్వట్లేదు అనేసి అంటుందిరా అని చెప్తే సీత అంటది ఎవరిని, నిన్న అనేసి అంటే నన్నే జోన్ అవుట్ అయిపోతున్నావు అనేసి అంటుందంటే నువ్వేం జోన్ అవుట్ అవ్వలేదు కదా, నువ్వేం తీసుకోకు, రియాక్ట్ అవ్వకు, వదిలేసి అని సీత చెప్తుంది. అవునులే, నేను రియాక్ట్ అవ్వాల్సిన వాటికే రియాక్ట్ అవుతున్నాను, అన్నిటికీ రియాక్ట్ అయితే సిల్లీ అయిపోతాను, మళ్ళీ సిల్లీ వాటికి రియాక్ట్ అవ్వను అనేసి చెప్తాడు. నాగమణి కంటే ఎవ్వరు ఏది చెప్పినా విండు, గేమ్ ఏమో అనుకుంటాడు, కానీ కిరాక్ చేత చెప్పింది మాత్రం అప్పుడప్పుడు కొంచెం పర్లేదు వింటాడు. ఎందుకంటే బడ్డీస్ కదా వాళ్ళిద్దరు, వీళ్ళిద్దరు మాత్రం బడ్డీస్ గా జెన్యున్ గా ఉన్నారనిపించింది. మిగతా వాళ్ళు బడ్డీస్ గా ఎప్పుడు కలిసి ఉన్నారని అనిపించలేదు. ఒకవేళ నిఖిల్ యష్మి బడ్డీసే కానీ వాళ్ళు కలిసి ఉన్న అరే గ్రూప్ అనుకుంటారేమో, కలిసి వచ్చామనుకుంటారేమో, బదులుకొని వచ్చామనుకుంటారేమో అని చెప్పి వాళ్ళు భయంతో దూరం దూరంగా ఉంటున్నారు. తర్వాత నిఖిల్ నాగమణికంట మాట్లాడుకుంటారు. వీళ్ళు అన్సీన్ లో 1.5 hours 2 hours కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నారు, అంత చూపించలేదు కానీ ఎపిసోడ్ లో. నిఖిల్ ఏమంటాడంటే నిన్న చీఫ్ అనే పొజిషన్ ఇచ్చేసరికి మనం బాసులు కాదు ఎవ్వరికి, చీఫ్ అనే పొజిషన్ వచ్చింది కానీ మనం ఎవరికి బాసులుగా ఉండకూడదు, ఆ డిమాండ్ చేయకూడదు అనేసి చెప్తాడనమాట. నాగమణి కంటే నేను అదే చెప్తున్నాను, నువ్వు పెద్దగా మాట్లాడి నైనిక యష్మిని సైలెంట్ గా మాట్లాడితే నీ వెనకాల ఇద్దరు చెంచాలు ఉన్నట్టు అనిపిస్తుంది అనేసి అంటాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి అసలు. నేనేం చెప్తున్నానంటే నువ్వు గట్టిగా మాట్లాడి అంటే వాళ్ళకి సపోర్ట్ గా నువ్వు మాట్లాడితే నీకు వాళ్ళిద్దరు చెంచాలు అనేసి అంటారు అనేసి అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి నువ్వు మాట్లాడుకో, నీ గేమ్ వరకే నువ్వు వాడు, వాళ్ళ గేమ్ వాళ్ళని ఆడుకోనివ్వు, వాళ్ళ గేమ్ లో నువ్వు వేలెట్టుకు వెళ్ళికేకు అనేసి ఎంత బాగా చెప్పాడో చూడండి. నిఖిల్ అంటాడు నేను అదే చెప్తున్నాను, మన ముగ్గురం చీఫ్ అయినంత మాత్రమే ఇండివిజువల్ గానే ఆడుకోవాలి, ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవాలి, నేను కూడా అదే చెప్తున్నాను. ఆయనకి భయం వేసేస్తుంది. ఇంకా నిన్న చీఫ్ ఎప్పుడైతే యష్మిని డిసైడ్ చేశారో సోనియా ఈ విధంగా రియాక్ట్ అయింది కదా, ఆయనకి భయం వేస్తుంది, ఇది ఏమైనా రాంగ్ గా వెళ్తుందా, నేను ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నానా ఆయనకి భయం పట్టుకొని ఎస్ మేము కూడా ఇండివిజువల్ గానే ఆడతాం, కలిసి ఆడడం అనేసి అంటున్నాడు అనమాట. మళ్ళీ అంటాడు సోనియా అడిగిన దాంట్లో తప్పు లేదు కానీ తను నాకు స్పేస్ ఇవ్వట్లేదు ఆన్సర్ చేయడానికి, మళ్ళీ పోర్ట్రే రాంగ్ అవుతుంది కదా అనేసి అంటాడు. ఆయనకి భయం పట్టుకుంది, నేను యష్మిని సెలెక్ట్ చేసినందుకు, నలుగురిలో యష్మిని సెలెక్ట్ చేసినందుకు ఇది బ్యాడ్ పోర్ట్రే, ఇది రాంగ్ పోర్ట్రే అవుతుందా అనేసి ఆయన భయం పట్టుకుంది అన్నాడు. భయం పట్టుకుంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాగమణికంట అంటాడు నాకు గట్టిగా నమ్మకం ఉంది ఏదేమైనా ఇంటి నుంచి కదలను అనేసి. ఏం కాన్ఫిడెన్స్ అబ్బా అసలు, ఆయన గేమ్ మీద ఆయనకి ఏం కాన్ఫిడెన్స్. ఆయన ఇంకా అందరినీ అనలైజ్ చేసేస్తున్నారు, ఎవరు టఫ్ కంటెండర్స్ ఎవరు టఫ్ కంటెండర్స్ కాదు అని చెప్పి మొత్తం 24/7 గేమ్ లో నుండి గేమ్ పరంగానే ఆలోచిస్తున్నాడు, గేమ్ పరంగానే మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడినా కూడా. నిఖిల్ అంటాడు నేను కూడా అంతే, నేను ఓడిపోయినప్పుడే నేను బయటకు వెళ్తాను, ఇంకా నా వల్ల కాదు, నేను ఆడలేను, నేను మాట్లాడలేను అని డిసైడ్ అయినప్పుడే నేను బయటకు వెళ్తాను, అంతేగాని వేరే వాళ్ళు నన్ను కిందకి తోసినప్పుడు, వేరే వాళ్ళు ఏదైనా నన్ను అంటే, వేరే వాళ్ళు కిందకి లాగినప్పుడు అలాంటి టైంలో నేను బయటకు వెళ్ళను, నా వల్ల కాదనుకున్నప్పుడే నేను బయటకు వెళ్తానని చెప్పి ఆయన క్లియర్ గా మాట్లాడాడు. అంటే వేరే వాళ్ళంటే ఇక్కడ సోనియా అంది కదా నిన్న. తర్వాత కిర్రాక్ సీత సోనియా దగ్గరికి వచ్చి చెప్తుందమ్మా పాపం తన బాధ.
కారం ఎక్కువైపోయింది కర్రీలో, తినలేకపోతున్నాము, కళ్ళమ్మడ నీళ్ళు వస్తున్నాయి అని సోనియాతో చెప్తుంది. ఇవాళ కారం ఎక్కువైపోయింది, కారం ఎక్కువ వేసేసింది. నేనేమో నా ఎగ్ ఉంది కదా, నేను ఆమ్లెట్ వేసుకుంటాను అనేసి అంటే అక్క వద్దు అనేసి అంటుంది అని చెప్తుంది. విష్ణుప్రియ అదేంటి మనదే కదా ఎగ్, మన రేషన్ నుంచి మనం తీసుకొని వండుకుంటే ఏమవుతుంది అనేసి అంటే ఏమో మరి అక్క వద్దు అంటుంది. నాకేమో తినలేకపోతున్నాను, పెరుగు అన్నం తిందామంటే నిద్ర వస్తుంది ఆల్రెడీ, ఈ కూర ఏమో కారంగా ఉంది తినలేకపోతున్నాను, పెరుగులో కర్రీ పెట్టుకొని ఎలాగో మేనేజ్ చేసేస్తాను అనేసి చెప్తుంది అనమాట. నెక్స్ట్ నవీల్ వచ్చి మన బేబక్ దగ్గరికి, నిఖిల్ దగ్గరికి వచ్చి కొంచెం మిల్క్ తీసుకుంటాను, నాది ఎలాగో ఒక ఎగ్ ఉంది కదా, ఐ యూటిలైజ్ ఇట్ నో అనేసి అంటాడు. నేను ఇప్పుడు యూజ్ చేసుకుంటాను, నా పోర్షన్ మిల్క్ నా ఎగ్ ఒకటి తీసుకొని నేను యూటిలైజ్ చేసుకుంటానంటే బేబక్ అంటది కుకింగ్ నాట్ అలౌడ్ నో, ఇప్పుడు కుకింగ్ చేయడానికి లేదు, ఒక్కసారి కుక్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంతే, మళ్ళీ కుకింగ్ చేయడానికి లేదు అనేసి అంటది. నబిల్ అంటాడు అదేంటి గ్యాస్ తో ఏం రెస్ట్రిక్షన్ లేదు కదా మనకి, అంటే గ్యాస్ అన్లిమిటెడ్ కదా అనేసి అంటాడు. అస్తమానం ఎంకరేజ్ చేయట్లేదు, కూర నచ్చలేదు అనుకో, కూర నచ్చలేదని ఆమ్లెట్ వేసుకోవడం, ఎగ్ ఫ్రై చేసుకోవడం అది అలో లేదు, అస్తమాని ఎంకరేజ్ చేయ, ఇప్పుడు నువ్వు వచ్చావంటే మళ్ళీ అందరు అలాగే వచ్చి అడుగుతారు అనేసి నిఖిల్ అంటాడు. ఇందాక సీత వచ్చింది, సీత ఎగ్ ఫ్రై చేసుకుంటానంటే అక్క వద్దు అనేసి చెప్పారు, మళ్ళీ ఇప్పుడు నీకు ఇస్తే అది మళ్ళీ కంట్రోలింగ్ పోతుంది కదా, ఒక్కటేసారి కుక్ చేయాలి, అన్నిసార్లు కుక్ చేయడానికి లేదు, మళ్ళీ అందరూ నేను కుక్ చేసుకుంటా అంటారు కదా, అది కంట్రోలింగ్ లో ఉండదు, అవుట్ ఆఫ్ ద కంట్రోల్ వెళ్ళిపోతుంది అనేసి నిదానంగానే చెప్తాడు. కానీ అక్కడ కర్రీ కారంగా ఉన్నప్పుడు ఒక్క రోజుకైనా కాంపన్సేట్ చేసి వేరేది ఏదైనా కుక్ చేసుకోమండి, ఏళ్ళని కుక్ చేయమనట్లేదు కదా, వాళ్ళే కుక్ చేసుకుంటాం అంటున్నారు కాబట్టి ఈ ఒక్క రోజుకి అలో చేస్తుంటే బాగుండేది అనిపించింది. తర్వాత నవీన్ వచ్చి ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు, కాకపోతే కుకింగ్ తర్వాత కూడా వాళ్ళకి నచ్చింది వాళ్ళ రేషన్ లోంచి తీసుకొని ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు, కాకపోతే డిషెస్ అన్ని క్లీన్ చేసి ఆ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేస్తే చాలు అనేసి అంటే ఓకే అనేసి ఇంకా డిస్కషన్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. తర్వాత చూడండి నిఖిల్ వచ్చేసి కిచెన్ లో కుకింగ్ అంటే మళ్ళీ ఇప్పుడు కిచెన్ టీము, వాష్రూమ్ టీము, క్లీనింగ్ టీము సపరేట్ చేసేస్తాడు. నేను ఎందుకు నిఖిల్ బీభత్సంగా భయపడ్డాడు సోనియాకి ఎందుకు అన్నానంటే చెప్తాను చూడండి. ఇప్పుడు నిఖిల్ అంటాడు కిచెన్ లో కుకింగ్ అక్క చేస్తున్నారు కదా, రేషన్ వచ్చేసి సోనియా చూసుకుంటారు, ఐ లీడ్ ఇన్ ఎవ్రీవేర్ అండ్ ఎనీవేర్, నేను ఎక్కడ లీడ్ కావాలి అనేసి అంటే నేను అక్కడ చూసుకుంటాను, అంటే నేను కిచెన్ లో లీడ్ తీసుకుంటాను, అక్క కుకింగ్ చేస్తారు, రేషన్ వచ్చేసి సోనియానే చూసుకుంటారు. అక్క ఎలాగూ ఫేవర్ గా ఉన్నారు కదా, ప్రతిదీ వెళ్ళి నిఖిల్ కి చెప్పడం, నిఖిల్ కూరలో కారం వేయండి కారం వేయడు, ఉప్పు వేయడు అనేసి ఫేవర్ గా ఉన్నారు కాబట్టి అక్కని చేంజ్ చేయడు, సోనియాని కూడా చేంజ్ చేయడు, ఎందుకంటే సోనియా భయపడిపోయాడు కదా, సోనియా ఎక్కడ ఏమంటుందో మళ్ళీ నన్ను ఎక్కడ రాంగ్ ప్రూవ్ చేస్తుందో, సోనియాని పక్కకి నెట్టేస్తే అని చెప్పి భయపడిపోయి సోనియాని కూడా స్వాప్ చేయట్లేదు. ఇక్కడ ఎవరిని స్వాప్ చేశాడు అనేసి అంటే ఎవరెవరు ఉన్నారు, నైనిక అండ్ సీత ఉన్నారు. నైనిక వచ్చేసి ఆల్రెడీ తను చీఫ్ కాబట్టి తను వేరే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది. ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరికి, సీతని మాత్రం స్వాప్ చేసేసాడు. సీత ఏమందలే అనేసి అనుకున్నాడు, సోనియాని కలిగితే అమ్మో ఎందుకు వచ్చిన పెంట మళ్ళీ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి సోనియాతో అనేసి సోనియాని స్వాప్ చేయకుండా సీతని స్వాప్ చేసి సీత ప్లేస్ లో పృథ్వీని మణికంఠ అంటే నబిల్ ని పృథ్వీని మణికంఠని తీసుకొచ్చాడు. సీత నన్ను ఎందుకు స్వాప్ చేస్తున్నారు అని అడిగింది. కరెక్ట్, తను అడగడం కరెక్ట్, తనకు అన్యాయం జరిగినప్పుడు దెన్ క్వశ్చన్ చేయాలి. నిఖిల్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, నిన్ను స్వాప్ చేస్తున్నాం అన్నంత మాత్రం నువ్వు రాంగ్ అని కాదు అని అంటాడు. ఆ పాయింట్ ఎందుకంటే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ అన్నది వరకు బానే ఉంది, నిన్ను స్వాప్ చేస్తున్నాం అన్నందుకు నిన్ను రాంగ్ చేస్తున్నాం అని కాదంట, మళ్ళీ ఆ పాయింట్ ఎందుకు ఆవిడ కాలడానిక. అప్పుడు ఆవిడ అంటది నేను రాంగ్ అయ్యానని కాదు, అసలు నన్ను ఎందుకు స్వాప్ చేస్తున్నారు అనేసి అంటే ఐ వాంట్ సమ్ పీపుల్ టు వర్క్ ఇన్ మై ప్లేస్, ఐ ఫెల్ట్ సమ్ ఆర్ గుడ్ ఇన్ సంథింగ్ అనేసి అంటాడు. అంటే నా కింద వర్క్ చేయడానికి, నా ప్లేస్ లో వర్క్ చేయడానికి నాకు కొంతమంది మనుషులు కావాలి, నాకు నచ్చిన మనుషులు కావాలి. ఆ తర్వాత నేనేమనుకుంటున్నానంటే కొంతమంది కొన్నిట్లో గుడ్డు, కొంతమంది కొన్నిట్లో గుడ్డు, అందుకని నేను స్వాప్ చేస్తున్నాను అనేసి అంటాడు. అప్పుడు తను ఏమనుకుంటది అంటే నేను కుకింగ్ లో బాగాలేనా, మరి దాని అర్థం అదే, తెలుగులో దాని అర్థం అదే. నేనేమనుకుంటున్నానంటే కొంతమంది కొన్నిట్లో గుడ్డు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను, నేను తీసుకొచ్చి వేరే దాంట్లో పడేస్తున్నానంటే నేను ఇందులో గుడ్డు కదా అందులో గుడ్డనే కదా నీ ఒపీనియన్ అని అర్థం అవుతుంది. తను అదే అడిగింది, అంటే నేను కిచెన్ లో బాగాలేనా అనేసి అడిగితే యష్మి వచ్చేసి మరి వాళ్ళిద్దరు బడ్డీస్ కదా, బాగాలేదని కాదు, యువర్ టూ గుడ్, బాగాలేదని కాదు అని కవర్ చేస్తా అనమాట నిఖిల్ని.
అరే నా పాయింట్ నేను మాట్లాడతాను, నేను అడుగుతాను, నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను అడుగుతాను అనేసి అంటది కిరాక్ సీత. తప్పేం లేదు అందులో. నిఖిల్ వచ్చేసి నేను కిచెన్ కంట్రోల్ తీసుకున్నాను కదా, నాకు ఒక కుక్ చాలా అనిపిస్తుంది, అంటే బేబక్క కుక్ చేస్తున్నారు కదా, నాకు ఒక కుక్ చాలా అనిపిస్తుంది అనేసి అంటే, వాళ్ళ కంఫర్ట్ ఉందని వాళ్ళు స్వాప్ అయినప్పుడు నాకు కూడా అక్కడే ఉండాలనుకోవడం తప్పలేదు కదా అంటది. అంటే వాళ్ళకి ఎవరైతే కంఫర్ట్ గా ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళని తెచ్చుకుంటున్నాడు కదా, మరి నాకు ఇక్కడే కంఫర్ట్ ఉంది, నేను ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేసి అంటది అనమాట. యష్మి అంటది, అదే నిన్ను కూడా కన్విన్స్ చేస్తున్నాము, ఇదే చెయ్యి అదే చెయ్యి అని చెప్పట్లేదు అనేసి అంటది. ఈవిడిగా సోనియా గారు మళ్ళీ మధ్యలో స్వీట్ గా క్యూట్ గా, చీఫ్ కి అగేనిస్ట్ గా చెప్పే ఛాన్స్ ఉంటుందా అని మాట్లాడుతుంది. అరే అంత పెద్ద గొడవ పెట్టేసుకొని రాత్రి ఇద్దరు చీఫ్ తోటి మూడో చీఫ్ ని ఎన్నుకున్నప్పుడు ఇప్పుడు చీఫ్స్ తోటి అగేనిస్ట్ గా మాట్లాడే ఛాన్స్ ఉంటుందా అని మాట్లాడుతుంది. యష్మి నిజంగా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మేము కూడా ఫోర్స్ ఏం చేయలేం, ఏ డిపార్ట్మెంట్ కావాలి మీకు అనేసి అంటది. అప్పుడు సోనియా అంటే ఎనీథింగ్ ఈస్ ఫైన్, నాకు ఏదైనా ఓకే అనేది. మరి రేషన్ చూసుకుంటా అంటే చూసుకుంటాను అనేసి అంటది. మరి మధ్యలో అదెందుకు క్వశ్చన్ చేస్తుందో ఆవిడ గారు. యష్మి వచ్చేసి నేను బాత్రూమ్ సెక్షన్ తీసుకున్నాను, నేను శేఖర్ గారు మేమిద్దరం బాత్రూమ్ సెక్షన్ తీసుకున్నాం, నాకు ఇంకో అమ్మాయి కావాలి, విష్ణుని తీసుకుంటా అని చెప్పేసింది. అంటే విష్ణు పర్మిషన్ తీసుకోకుండా ఇంకా డెసిషన్ తీసేసుకున్నారు వీళ్ళు. కిరాక్ సీత పర్మిషన్ ఏమో నిఖిల్ తీసుకోలేదు, స్వాప్ చేసేస్తున్నా అని చెప్పాడు. అంటే పర్మిషన్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ డిస్కస్ కూడా చేయకుండా వీళ్ళే డెసిషన్ తీసేసుకున్నారు. ఇక్కడేమో ఈవిడ విష్ణుప్రియ కావాలని చెప్పి ఈవిడ డెసిషన్ తీసేసుకుంది. విష్ణుప్రియ అరే ఇక్కడ ఎవరు లేరు కదా, ఇక్కడ మన హాల్ అంతా గీకి ఊడుస్తుంది కదా ఆవిడ, ఇక్కడ ఎవరు లేరు కదా, నేను చేస్తున్నాను, ఇక్కడ అబ్బాయిలు ఎవరు చెయ్యట్లేదు అని అంటుంది. ఆవిడ కొంత అంత దెబ్బలాడినట్టే ఉంటుంది ఆవిడ చెప్పినా కూడా. ఆవిడేం దెబ్బలాడట్లేదు, ఇక్కడ ఎవరు చేయట్లేదు కదా అంటుంది. అంటే గీకి అంతా శుభ్రం చేస్తుంది కదా, నన్ను ఎలా తీసుకుంటావు నువ్వు వాష్రూమ్ లోకి అని ఆవిడ క్వశ్చన్ చేసింది అనమాట. ఇంకా యష్మి సర్లే నేను ప్రేరణను తీసుకుంటా, ఎందుకు లేనిపోని పెంట అని చెప్పి ప్రేరణను తీసుకుంది. కిరాక్ అసలు డిపార్ట్మెంట్ మార్చాల్సిన అవసరం ఏముంది, ఎందుకు మార్చుతున్నారు, 2 రోజులే కదా అయ్యింది, 2 రోజులకి చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది అనేసి అంటే నిఖిల్ అంటాడు, అంటే కొంతమంది నాకు పని కావాలి అనేసి అంటున్నారు, వాళ్ళు అందరూ పని ఏమి లేకుండా కూర్చుంటున్నారు, నాకు పని కావాలి, కిచెన్ లో అయితే పని ఎక్కువ ఉంటది కదా, పని కావాలంటున్నారు కాబట్టి స్వాప్ చేశాను అనేసి అంటే ఓకే అనేసి అంటే. మరి సీత అంటది, అది ఓకే కానీ మీరు కంఫర్ట్ జోన్ కంఫర్ట్ స్పేస్ అని చాలా మాట్లాడారు, అది నాకు నచ్చలేదు అనేసి అంటే నిఖిల్ నువ్వు అలా చెప్పొద్దు, అంటే ఇన్ ద సెన్స్ నువ్వు అలా పోర్ట్రే చెయ్యొద్దు, కుకింగ్ లో ఆవిడతో కంఫర్ట్ ఉంది అందరికీ అంటున్నా, ఆవిడ అంటే ఇక్కడ బేబక్క, కుకింగ్ లో అందరికీ బేబక్కతో కంఫర్ట్ ఉంది అంటున్నాను కానీ నీతో కంఫర్ట్ జోన్ లేదు, నీతో కంఫర్ట్ స్పేస్ లేదు నాకని కాదు అని అంటున్నాడు. అవునా, ఎవరికి కంఫర్ట్ జోన్ లేదు నాతోటి, ఎవరికి కంఫర్ట్ జోన్ ఉంది బేబక్ తోటి, నేను మార్నింగ్ వండలేదా, నేను నైట్ వండలేదా, తినలేదా అని అందరినీ క్వశ్చన్ వేస్తుంది అనమాట. అక్కడ మళ్ళీ దొరికిపోయాడు నిఖిల్. నిఖిల్ అంటాడు, నేను నైట్ చికెన్ వండాను అందరూ తిన్నారు, కంఫర్ట్ లేదు, కంఫర్ట్ నాతో లేదు బేబక్ తోటే ఉందని ఎవరన్నారు అని అందరికి క్వశ్చన్ వేస్తుంది. క్వశ్చన్ వేసినప్పుడు ఈ లోపు శేఖర్ భాష గారు మాట్లాడితే అన్న మాట్లాడుతున్నారు కదా ఆగు అనేసి అంటాడు. ఈవిడికి మండింది అనమాట, నేను మాట్లాడుతున్నా, నన్ను ఆపేసి అతన్ని మాట్లాడమంటావేంటి నువ్వు, యూ ఓన్లీ స్టాపింగ్ మీ, ఐ డెంట్ స్టాప్ యూ, ఐ రైజ్ మై హ్యాండ్ అండ్ ఐ స్పోక్, ప్రతిసారి నువ్వు నన్నే స్టాప్ చేస్తా. ఆల్రెడీ కిరాక్ సీత గారికి మైండ్ లో నిఖిల్ మీద ఉండిపోయింది ఏంటంటే, కిరాక్ సీత మాట్లాడినప్పుడల్లా పక్కెళ్ళాడుకో 2 సార్లు అన్నాడు, మళ్ళీ ఇంకొకసారి లెట్ మీ టాక్, లెట్ మీ స్పీక్, లెట్ మీ కంప్లీట్, లెట్ మీ ఫినిష్ 4-5 సార్లు అన్నాడు ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ ఆపేసి. అందుకే ఆవిడ కోపం వచ్చేసి అవన్నీ ఆ బ్యాగేజ్ అంతా మైండ్ లో పెట్టుకొని, యూ ఓన్లీ స్టాపింగ్ మీ, నువ్వే నన్ను స్టాప్ చేస్తున్నావు, నేను నిన్ను స్టాప్ చేయట్లేదు, నీ పాయింట్ కంప్లీట్ అయిన తర్వాతే నేను హ్యాండ్ రైజ్ చేసి నేను మాట్లాడాను అనేసి క్లియర్ కట్ గా మాట్లాడుతుంది. ఇక్కడ నిఖిల్ మాత్రం అడ్డంగా ఫ్లాప్ అయిపోయాడు ఈ ఆర్గ్యుమెంట్ లో. ఆయన మాట్లాడింది రైట్, పక్కన వాళ్ళు మాట్లాడింది రాంగ్ అనేసి వెళ్ళిపోయి మళ్ళీ అంటే, యూ పోర్ట్రే వాట్ ఎవర్ యూ వాంట్ అబౌట్ మీ, కంఫర్ట్ స్పేస్ లేదు అని చెప్పేసి యూ పోర్ట్రే ఇట్ రాంగ్, యూ స్పోక్ దట్ వర్డ్, ఐ పోర్ట్రేయింగ్ ఇట్ రాంగ్, వండర్ఫుల్ అని అంటది. అంటే నువ్వే ఆల్రెడీ అన్నావు కంఫర్ట్ జోన్ లేదు, కంఫర్ట్ స్పేస్ లేదు నాతో అని చెప్పి, మళ్ళీ నేను పోర్ట్రే చేస్తున్నాను అనేసి అంటున్నావు, నువ్వు అనేసి మళ్ళీ నా మీద పెట్టేస్తున్నావు వండర్ఫుల్ అనేసి ఆవిడ కోపం వచ్చేసి ఆవిడ అంటది. ఇంక నిఖిల్ ఎందుకు వచ్చిన పెంటలే అని చెప్పి తగ్గి మళ్ళీ వచ్చి కూర్చొని, అది కాదు నాన్న నీకు కిచెన్ లో ఉండాలని ఉందా అంటే, అవును అక్కడ నాకు కంఫర్ట్ ఉంది కాబట్టి అక్కడ నాకు కిచెన్ లో ఉండాలని ఉంది అని సీత అంటది. అప్పుడు నిఖిల్ అంటారు, అంటే నా దగ్గరికి 4 వచ్చారు కిచెన్ లో వర్క్ చేయాలనేసి ఉందనేసి అన్నారు అంటే, నేను 5వ దాన్నప్పుడు నాకు కిచెన్ లో వర్క్ చేయాలని ఉంది, ఏం చేస్తావు చెప్పు అనేసి అంటది.
ఇంక నిఖిల్ సర్లే అయ్యాం ఓకే అనేసి అంటాడు. ఇంకెందుకు వచ్చిన పెంటల్లో ఆగినా నేనే మళ్ళీ డ్రాగ్ అవుతాను ఎందుకు వచ్చింది అని చెప్పి ఆ డిస్కషన్ అక్కడితో ఆపేశారు. నెక్స్ట్ నామినేషన్స్ లో వచ్చేసి బిగ్ బాస్ అంటారు ఆ హారాలు అక్కడ 3 హారాలు పెడతారనమాట. 3 హారాలు చీఫ్ యొక్క పవర్ మరియు చీఫ్ యొక్క అధికారానికి చిహ్నాలు. 3 చీఫ్లు ఉన్నారు కదా, వాళ్ళకి పవర్, వాళ్ళ అధికారానికి చిహ్నాలు అని చెప్తారు. ఆ తర్వాత చీఫ్ గా ఎన్నికైనందుకు అభినందన్, సారీ ఒక్క నిమిషం, నిఖిల్, నైనిక, యష్మి ఇంటి చీఫ్ గా ఎన్నికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. మీ పక్కన 3 హారాలు పెట్టి ఉన్నాయి, సగౌరవంగా ధరించి చీఫ్ గద్దెల మీద కూర్చోండి అనేసి అంటాడు. అంటే అక్కడ 3 హారాలు ఉంటాయి, ఆ 3 హారాలు వాళ్ళు వేసుకొని చీఫ్ గద్దెలు అంటే 3 చైర్స్ ఉన్నాయన్నమాట, ఆ 3 చైర్స్ మీద వెళ్ళి కూర్చోండి అనేసి చెప్తాడు. అనేసి చెప్పిన తర్వాత బీబీ ఇంట్లో మొదటి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అని చెప్పి నిఖిల్, నైనిక అండ్ యష్మి చీఫ్ అయిన కారణంగా నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు. ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని సేవ్ చేయాలి అనే పవర్ లభిస్తుంది వాళ్ళకి అనేసి అంటాడు. నిజంగా నేను రియల్ లైఫ్ లో ఒక మనిషికి 2 నాలుకలు ఉన్నాయి, ఒక మనిషికి 3 నాలుకలు ఉన్నాయి అంటే 2 విధాలుగా మాట్లాడతాడు అనేసి అంటారు కదా. ఈ రోజు బిగ్ బాస్ కి 2 నాలుకలు ఉన్నాయని చెప్పి అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఏమన్నారంటే నో కెప్టెన్సీ నో ఇమ్యూనిటీ అని చెప్పి, ఇప్పుడు 3 చీఫ్లుగా పెట్టేసి 3కి ఇమ్యూనిటీ ఇచ్చి పడేశాడు. అంటే ఇన్ని రకాలుగా ఎలా, నిజంగా బిగ్ బాస్ నీకు 2 నాలుకలు ఉన్నాయ్యా, ఇన్ని రకాలుగా తిప్పి 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 పిప్పి చేసేస్తున్నారు మీరైతే. అలా 3ని నామినేట్ చేసేది లేదు, బట్ ఎవరైతే నామినేట్ అవ్వాలో, ఎవరైతే సేవ్ అవ్వాలో ఆ రెస్పాన్సిబిలిటీ చీఫ్ల చేతిలో ఉంది అనేసి చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఇంట్లో ఉండడానికి అనర్హులు ఎవరో చెప్పి వాళ్ళని నామినేట్ చేయండి అని చెప్పి ఫస్ట్ సోనియాని పిలిచారు బిగ్ బాస్. సోనియా రచ్చ చేసేస్తుంది అని చెప్పి సోనియాని పిలిచారు. ఎందుకంటే నైట్ చూసారు కదా, థర్డ్ చీఫ్ ని ఎన్నుకునే సమయంలో అన్యాయం జరిగిందన్నప్పుడు నుంచొని మాట్లాడింది కదా, సోనియాని పిలిచారు. అంటే టీఆర్పీ జుమ్మని లెగుస్తుంది అని చెప్పి సోనియాని పిలిచారు. ఇంకా సోనియా తెలిసిందే కదా, సోనియా గురించి మనకి ఫస్ట్ బేబక్కని నామినేట్ చేసింది. బేబక్కని నామినేట్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, మీరు ఎంటర్టైన్మెంట్ లో సూపర్ అక్క, కామెడీ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా సూపర్ అక్క, కానీ ఒకటి నాకు నచ్చలేదు ఏంటంటే మీలో నెక్స్ట్ డే చూద్దాం, తర్వాత మాట్లాడదాం అని అంటున్నారు. అది నాకు అస్సలు నచ్చలేదు అక్క అంది. ఎగ్జాక్ట్ పాయింట్ మాట్లాడింది. ఎందుకంటే థర్డ్ చీఫ్ గా ఎన్నుకునే సమయంలో బేబక్కను కూడా ఎన్నుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కిచెన్ లో వంట చేస్తారు. అందరూ మీరు పెద్దోళ్ళు కదక్క, మీరు వంట చేయండి అని చెప్పినప్పుడు, మీరు పెద్దోళ్ళు కదక్క మీరు చీఫ్ గా ఉండండి అని చెప్పి ఆవిడని చీఫ్ గా ఎన్నుకోకుండా, ఏ గేమ్ ఆడకుండా ఏమీ పీకలేదు అసలు ఆవిడ. యష్మిని తీసుకున్నారు. ఆ సమయంలో ఆవిడ నుంచొని మాట్లాడాలి, ఆవిడ నుంచొని మాట్లాడకుండా లైట్ తీసుకున్నారు. మీరు తీసుకున్న డెసిషన్ నేను రెస్పెక్ట్ చేస్తున్నాను, హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ అని చెప్పి వచ్చి కూర్చున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఇవిడ మాట్లాడారు. ఏమన్నారంటే మీరు తర్వాత మాట్లాడదాం, తర్వాత చూద్దాం అని అన్నారు. అది నాకు నచ్చలేదు అక్క, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ. కరెక్ట్ గా చెప్పారు, బాగా అనిపించింది. నెక్స్ట్ ఫస్ట్ మీరు చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారక్క, అది నాకు నచ్చలేదు. కుకింగ్ చేస్తున్నప్పుడు అది కుక్కర్ సరిగా పనిచేయట్లేదు, అది మీరు చూసుకోకుండా దాన్ని వదిలేశారు, మీరు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు, నాకు అది నచ్చలేదు. కుకింగ్ చేద్దాము అనేసి అంటే మీరు వెళ్ళి రెడీ అవడానికి వెళ్ళారు, ఆ తర్వాత ఏమన్నా ఒంట్లో బాగాలేదు అని అన్నారు. అదేదో ముందే చెప్పాలి కదా, నాకు రెస్పాన్సిబిలిటీ కనిపించలేదు మీలో అనేసి అంటే ఆవిడ బేబక్ లేచి అది కుక్కర్ పని చేయట్లేదు నేనేం చేయాలి, టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నప్పుడు నేనేం చేయాలంటే, అది టెక్నికల్ డిఫికల్టీస్ కాదక్క, మీ ఇర్రెస్పాన్సిబుల్, అది మీరు అసలు రెస్పాన్సిబుల్ గా తీసుకోలేదు అనేసి బేబక్ నామినేట్ చేసేస్తుంది అనమాట. ఇది బేబక్ ఇచ్చిన రీజన్. ఆ తర్వాత ఈ క్రమంలో ఆవిడ నా నామినేషన్ పాయింట్ అయిపోయింది, ఐఎమ్ డన్ అని చెప్పి బేబక్ మాట్లాడనివ్వకపోతే నిఖిల్ అంటారు లెట్ హర్ స్పీక్, తనని మాట్లాడనివ్వాలంటే మీరెందుకు మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నారు, ఇది మీ నామినేషన్ కాదు, ఇది నా నామినేషన్, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటో మీరు చేయండి జడ్జెస్ కింద, మేము నామినేట్ చేసిన తర్వాత ఇద్దరు పర్సన్ల నుంచి ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయండి, ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి గట్టిగా ఇచ్చి పడేస్తుంది నిఖిల్కి. ఆ తర్వాత మళ్ళీ సోనియా వచ్చేసి ప్రేరణ నామినేట్ చేసింది. రీజన్ ఏమి ఇచ్చిందంటే,
ఇది పిక్నిక్ కాదు, ఫస్ట్ 2 డేసే కదా. ఇంకా టాస్క్ ఇచ్చిన తర్వాత చాలా గొడవలు వస్తాయి. ఇప్పుడే ఎందుకు గొడవలు పెట్టుకోవడం, ఎవరి అనేసి అంటున్నావు. చాలా జాయ్ఫుల్ గా ఫన్నీగా ఉంటున్నావు. ఎవరి పాయింట్స్ రేస్ చేసినా ఇలా అంటున్నావు నువ్వు. దట్ ఈస్ దేర్ జర్నీ, యూ కెనాట్ డిసైడ్. ఈ 2 days లో నువ్వు నీ ఎమోషన్స్ బయట పెట్టదలుచుకోలేదు, క్వశ్చన్ చేయదలుచుకోలేదు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు. దట్ ఈస్ యువర్ జర్నీ. అన్నిట్లో ఎంటర్ అయ్యి నువ్వే మాట్లాడుతున్నావు, వాళ్ళది వీళ్ళది. వీఆర్ మేము అందరం గేమ్ లోనే ఉన్నాం. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు యు ఆర్ నాట్ లెటింగ్ పీపుల్ టాక్, ఆపేస్తున్నావు, న్యూట్రలైజ్ చేస్తున్నావు. వాళ్ళ పాయింట్స్ చెప్పాలనుకున్నప్పుడు లెట్ దెమ్ టెల్ నో అనేసి అంటుంది. అంటే ఎవరైనా వాళ్ళ కోపం వచ్చినప్పుడు వాళ్ళ పాయింట్స్ పెడుతున్నప్పుడు ఇవి మాట్లాడనివ్వట్లేదంట. ఆవిడేదో ఎంజాయ్ చేయడానికి వచ్చావు, నువ్వు పిక్నిక్ వచ్చినట్టు వచ్చావు, నువ్వు పిక్నిక్ వచ్చినట్టే నువ్వు ఎంజాయ్ చేయి, అంతేగాని మా అందరి గేమ్ లో ఏలెట్టేసి మమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేయకు. ఎవరి జర్నీ వాళ్ళది, ఇది మా జర్నీ, అది నీ జర్నీ. నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎంజాయ్ చేయి. మేము పిక్నిక్ రాలేదు, మేము గేమ్ ఆడడానికి వచ్చాము. సో మమ్మల్ని లేచి మా పాయింట్లు పెట్టనివ్వు, మమ్మల్ని డిఫెండ్ చేయనివ్వు, మమ్మల్ని ఆర్గ్యుమెంట్ చేయనివ్వు, మమ్మల్ని ఆపొద్దు అనే సెన్స్ లో మాట్లాడారు. ప్రేరణ వచ్చేసి, నేను టాస్క్ చాలా సీరియస్ గా తీసుకుంటా. ఫైట్స్ లో దేనికి పాయింట్ ఉంటే దానికి మాట్లాడతా. ఐఎమ్ నాట్ కమింగ్ ఫర్ జాయ్ఫుల్. నేను ఫన్ గా ఉన్నాను అని అంటున్నావు కదా, నీకు నా గురించి తెలియదు కాబట్టి ఫన్ గా ఉన్నాను అంటున్నావు. నేను టాస్క్ చాలా సీరియస్ గా తీసుకుంటా అంటున్నా. అంటే ప్రేరణ బిగ్ బాస్ అంటే ఓన్లీ టాస్క్ అనుకుంటుంది అనుకుంటా. బిగ్ బాస్ అంటే ఓన్లీ టాస్కే కదా, మా బిగ్ బాస్ అంటే ఎవ్రీథింగ్, ఎవ్రీ డే, ప్రతిరోజు జరిగే ఆర్గ్యుమెంట్, ప్రతిరోజు జరిగే టాస్క్లు, నామినేషన్స్, అన్ని కిచెన్ లో జరిగే డిస్కషన్స్ అన్ని బిగ్ బాస్ అండర్కే వస్తాయి, గేమ్ కిందే వస్తాయి. ఆవిడేమో గేమ్ అంటే ఓన్లీ టాస్కే అనుకుంటుంది. అయితే సోనియా అంటుంది, నువ్వు జాయ్గా ఉన్నావని నేను అనట్లేదు, నీకు తెలుగు అర్థం కావట్లేదేమో, లెట్ మీ రిపీట్ అని 2 సార్లు అంది. ఆవిడకి కాలింది అక్కడ. తెలుగు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఎవరికైనా కాలుతుంది, తెలుగు రాని వాళ్ళకి. ప్రేరణ చెప్పు చెప్పు అనేసి గట్టిగా అరుస్తుంది. ఎందుకు అరుస్తున్నానంటే, చెప్పమ్మా చెప్పు అని మళ్ళీ తగ్గి మాట్లాడుతుంది. సోనియా అప్పుడు చెప్తుంది, కరెక్ట్ పాయింట్ అప్పుడు చెప్తుంది. అమ్మా, చీఫ్ మీటింగ్ అయిన తర్వాత నాకెందుకు అందరూ డిస్కషన్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, అసలు మనం మంచిగా కలిసి జాయ్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నావు కదా, మరి ఇంకా ముందు టాస్క్లు వస్తాయి, ఇప్పుడే ఎందుకు ఇంత హైపర్ అయిపోవడం, ఇంత ఎక్స్టెండ్ చేయడం డిస్కషన్ అని అన్నావు కదా అని అంటే, అప్పుడు కరెక్ట్ పాయింట్ మాట్లాడండి. చీఫ్ మీటింగ్ అయింది. చీఫ్ మీటింగ్ అంటే కిచెన్ లో వీళ్ళు మాట్లాడుకున్నారు కదా, నిఖిల్కి సీతకి డిస్కషన్ వచ్చింది కదా, ఎవరిని ఎప్పుడు స్వాప్ చేద్దాము, కిచెన్ లో సీతను స్వాప్ చేసి ఎవరెవరిని పెడదామని డిస్కషన్ వచ్చిన తర్వాత ఈవిడ అందంట, అరే ఎందుకు ప్రతి ఒక్కరు డిస్కషన్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, అందరూ హ్యాపీగా ఉండి జాయ్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అనేసి అందంట ప్రేరణ. అప్పుడు ప్రేరణ అంటుంది, స్టార్టింగ్ లో ఏ పని చేయాలి అంటే, నాకు ఏ పని అయినా ఓకే అనేసి అన్నావు కదా నువ్వు, నాకు రేషన్ వద్దు అని అన్నావు కదా, సీత చెప్పింది నాకు డెఫినెట్ గా కిచెన్ లో ఉండాలి, నాకు కిచెన్ వర్క్ రావాలి అని గిరిగేసుకుని కూర్చుందంట సీత. సో అట్లాంటప్పుడు నీకు ఏదైనా ఓకే అని అన్నప్పుడు నువ్వు సీత స్వాప్ అవ్వచ్చు కదా, మేము బేబాకం స్వాప్ చేసి సీతను పెడదాం అనుకున్నాము, బట్ నీకు ఏదైనా ఓకే అని అన్నప్పుడు నువ్వు స్వాప్ చేసి నీ ప్లేస్ లో సీత రావచ్చు కదా, దాన్ని ఎందుకు అంత ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఆ డిస్కషన్ మీ ఇద్దరిని స్వాప్ చేస్తే అయిపోతుంది కదా అని ఇంటెన్షన్ తో అన్నాను, అంతేగాని నేను ఇక్కడ ఏదో సెలబ్రేట్ చేసుకోవాలి, నేను జాయ్ఫుల్ గా ఉండడానికి రాలేదమ్మా అని ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటది. తర్వాత అందరి ఎవరి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ జోన్ లో, వాళ్ళ కార్నర్ లో వాళ్ళే కూర్చుంటున్నారు. రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ కలిసి కూర్చుంటే బాగుంటది కదా అనేసి అన్నాను, అంతకు మించి ఏం లేదమ్మా, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అని సారీ చెప్తుంది. సారీ చెప్పావంటే నువ్వు నా పాయింట్ యాక్సెప్ట్ చేసినట్టే కదా అని సోనియా అంటది. ఆ తర్వాత ఓకే డన్ అంటే ఇంక ఇంగ్లీష్ లో గ్రామర్ గురించి ఏదో మాట్లాడుకున్నారు సోనియా కానీ మంచి యారగెంట్ గా పాయింట్లు కరెక్ట్ గా చెప్తుంది, కానీ యారగెంట్ గా చెప్తుంది, అది ఎవరికి నచ్చట్లేదు. ఆ దగ్గర పాయింట్స్ ఉన్నప్పుడు కూడా ఆవిడ నెగిటివ్ అవడానికి కారణం అది, మంచి పొగరుగా మంచి యారగెంట్ గా పాయింట్స్ ఇస్తుంది అనమాట. తర్వాత యష్మి వచ్చి బేబక్క నామినేట్ చేశారు. యష్మి స్పీడ్ గా వచ్చి ఇద్దరు ఒకరు నామినేట్ చేయాలి కదా, బేబక్క నామినేట్ చేశారు. ఎందుకంటే అటుపక్కన ఉన్న ఫ్రెండ్ కదా, ప్రేరణ ఎట్లా నామినేట్ చేస్తుంది. కానీ బేబక్కని నామినేట్ చేసిన ఆవిడ ఇచ్చిన ఏమందంటే, ఇది హౌస్ లో అయింది, ఇద్దరికి రీజన్స్ చెప్పింది కదా సోనియా, బేబక్కకి చెప్పిన రీజన్ హౌస్ లో అయింది కాబట్టి అట్లీస్ట్ మనకి డిసైడ్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది, మన ముందే అయింది కాబట్టి మనకి డిసైడ్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. బట్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది, సోనియాకి ప్రేరణకి మధ్యలో జరిగినప్పుడు నేను లేను, అది నాకు కంప్లీట్ గా తెలియదు కాబట్టి నేను బేబక్కని నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది. పర్లేదు బాగానే ఉంది, ఫ్రెండ్ సేవ్ చేసి బేబక్కని నామినేట్ చేయడంలో రీజన్ ఫెయిర్ గానే ఉంది కాబట్టి మనం అంత దాన్ని నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
తర్వాత నబిల్ నామినేషన్స్. నబిల్ వచ్చి కొట్టేస్తాడు, ఊపేస్తాడు, ఎరగొట్టేస్తాడు అనుకున్నాం కానీ మొత్తం ఆయనే ఎరగొట్టించుకొని వచ్చాడు. చూడండి ఏమంటాడు. నాగమణికంట నామినేట్ చేసి మీరు కలిసిమెలిసి ఉండాలి, ఇంకా మింగిల్ అవ్వట్లేదు, నాతో కనెక్ట్ అవ్వట్లేదు మీరు అనేసి అంటాడు. ఇంకా కలిసిమెలిసి ఉండాలంట. అసలు ఈయనే ముందు కనెక్ట్ అవ్వడు ఎవరితోటి. ఒక కొంతమందితో కూర్చుంటే వాళ్ళతోటే కూర్చుంటాడు, ఎవరితోటి ఈయనే కనెక్ట్ అవ్వడం. మళ్ళీ ఈయన కనెక్ట్ అవ్వట్లేదు నాగమణికంట చెప్పాడు. ఆల్రెడీ నాగమణికంట వెళ్ళి అన్సీన్ లో నవీల్తో మాట్లాడతాడు, ఆయన ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్తాడు. ఇంక నాగమణికంట స్టార్ట్ చేశాడు సింపతి గేమ్. 2015 నుంచి నా ఒంటరి పోరాటం స్టార్ట్. నా పర్సనాలిటీ ఇలాంటిదే. నేను 2015 నుంచి ఒక్కడనే ఉంటున్నాను 4 గోడల మధ్య. ఒకసారేమో 2.5 ఏళ్ళు అంటాడు, ఒకసారేమో 1.5 year అంటాడు. ఆయనకే అర్థం కావట్లేదు. సెలబ్రిటీ లాగా ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యాను, సీరియల్లో యాక్టింగ్ చేశాను. ఎంత ఫేమస్ అయ్యి కూడా నేను అటెన్షన్ అంటే నాకు చాలా ఇష్టం. అట్లాంటిది అటెన్షన్ కి, సోషల్ మీడియాకి, ఫ్రెండ్స్ కి అందరికి దూరంగా ఒక 4 గోడల మధ్యలో ఉన్నాను అని చెప్పి ఆయన సింపతి గేమ్ ఆయన ఆడతాడు అనమాట. కానీ నాగమణి కంటే కరెక్ట్ గా తెలుసు గేమ్ అంటే ఎప్పుడు ఏది మాట్లాడాలి, ఎవరిని ఎప్పుడు మాటల్లో ఇరికించాలి, చాలా బాగా తెలుసు నాగమణి కంటే. గేమ్ గురించి మాత్రం 24/7 గేమ్ లోనే ఉన్నాడు. ఇంకా ఆయన డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసరికి ఈ గేమ్ ఇక్కడికి వచ్చి పడ్డాను. నేను ఇక్కడికి వచ్చి పడిన తర్వాత 14 మంది ఒకటేసారి 13 మంది ఒకటేసారి, మోస్ట్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఒకటేసారి నామినేట్ చేసి బయటకు పంపించేయాలనుకున్నారు. మరి నేను జోన్ అవుట్ అవ్వకుండా ఏమవుతాను? అక్కడికి ఫస్ట్ డే సెకండ్ డే కంటే ఇప్పుడు నేను బాగానే మాట్లాడుతున్నాను అందరితోటి, అందరి దగ్గరికి వెళ్ళి బాగానే మాట్లాడు. కరెక్ట్, ఆ పాయింట్ మాత్రం కరెక్ట్. కానీ ఈయన పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేయడం అనేది చాలా సిల్లీగా ఉంది. కనెక్ట్ అవ్వని నబీలే నాగమణికంట దగ్గరికి వచ్చి కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి నామినేట్ చేయడం అనేది చాలా సిల్లీగా ఉంది ఈ రోజు. అసలు మీకు మళ్ళీ అంటే నాగమణికంట నాకేం చేయాలనిపిస్తే అది చేస్తున్నాను, పాటలు పాడాలనిపిస్తే పాటలు పాడుతున్నాను, నా పాప గుర్తొచ్చినప్పుడు నా వైఫ్ తో మాట్లాడుతున్నాను, ఇవన్నీ మీ దగ్గర చేయాల్సిన అవసరం ఏం లేదు కదా అనేసి అంటాడు. నవీల్ అంటే ఇక్కడ మనం పాటలు పాడడానికి రాలేదంటే, అవును నేను మీకు ఇచ్చే టైం ఇస్తున్నాను, మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయట్లేదు, అది మీ మిస్టేక్. అంటే నేను ఆల్రెడీ వచ్చి మీతో మాట్లాడుతున్నాను, మీకు ఇచ్చే టైం మీకు ఇస్తున్నాను, అయినా మీకు ఇంకా సరిపోవట్లేదు అంటారు, మీరు క్యాచ్ చేయట్లేదు, అది మీ మిస్టేక్ అనేసి అంటాడు. నబీల్ అంటాడు మళ్ళీ చెప్పంటాడు. ఆయనకి మరి తెలుగు రాదో లేకపోతే గేమ్ అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏది కూడా తొందరగా అర్థం చేసుకోవట్లేదు, యాక్టివ్ పార్టిసిపేషన్ ఎందులో కూడా లేదు అసలు. ఇంక నాగమణికి అంటాడు గోల్డెన్ వర్డ్స్ ఒకటేసారి వస్తాయి, అది క్యాచ్ చేసే శక్తి మీలో ఉండాలి, మీ దగ్గర అది లేదనుకుంటా, పర్లేదు అనేసి అంటాడు. అంటే నీకు గోల్డెన్ వర్డ్స్ ఒకటేసారి చెప్తా, మీకు అది క్యాచ్ చేసే శక్తి లేదని చెప్పి ప్రూవ్ చేస్తాడు అందరం ముందు. ఆ తర్వాత ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా అని చెప్పి మంచి పొగరగా అడుగుతాడు. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా చెప్పాలని అంటే ఈయన వద్దులే, ఎందుకు వచ్చిన వాళ్ళకి అని చెప్పి లేదులే అని చెప్పేసి వెళ్ళిపోయి కూర్చుంటాడు నబీల్. నబీల్ నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చేసి బేబక్కను నామినేట్ చేసి 48 hours అయిందక్క మనం వచ్చి, మీరు ఇంకా అంత కనెక్ట్ అవ్వలేదు నాకు అని అంటాడు. బేబక్క కనెక్ట్ అవ్వకపోవడం, అందరితో మాట్లాడేది బేబక్కి, ఈయన కనెక్ట్ అవ్వట్లేదు ఎవరితో కూడా. ఈయన కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ బేబక్క కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి నామినేట్ చేస్తారు. కనెక్ట్ అవ్వట్లేదు అనేది సిల్లీ పాయింట్ అసలు. ఒకవేళ కనెక్ట్ అవ్వట్లేదు అని ఎప్పుడు చేయాలంటే ఈయన వెళ్ళి బేబక్తో మాట్లాడి బేబక్క సరిగా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఆ పాయింట్ చెప్పి నామినేట్ చేయొచ్చు. కనెక్ట్ అవ్వట్లేదు అక్క మీరు అని చెప్పి బేబక్క నామినేట్ చేస్తున్నాడు. బేబక్క అర్థం చేసుకుని ఏమంటదంటే ఇదేం కాదులే, నువ్వు ఈ రీజన్ చెప్తున్నావు కానీ ఇండివిజువల్ కుకింగ్ వద్దన్నాను కదా, దానికి కాలు ఉంటది నీకు, అందుకనే ఆ రీజన్ చెప్పకుండా ఈ రీజన్ చెప్పి నువ్వు నామినేట్ చేస్తున్నావు అని చెప్పి బేబక్ కూడా బాగా కౌంటర్ వేశారు అక్కడ. యష్మి వచ్చేసి నాగమణికంటని నామినేట్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ చేతిలోనే ఉంటది కదా ఎవరు నామినేట్ చేయాలి ఎవరు సేవ్ చేయాలి అనేసి. వాళ్ళు అంటే మీరు ఎక్కువగా మింగిల్ అవ్వట్లేదు, బిగ్ బాస్ ఈస్ నాట్ ఓన్లీ గేమ్స్, అన్ని ఉండాలి, లేవు కాబట్టి నబీల్ మిమ్మల్ని నామినేట్ చేశాడు అని అంటది. ఆ నామినేషన్ పాయింట్ కరెక్టే, ఎందుకంటే బేబక్కకి సేమ్ రీజన్ చెప్పాడు, నాగమణికంటకి సేమ్ రీజన్ చెప్పాడు. ఆల్రెడీ అందరికీ తెలుసు బేబక్క కొంచెం కంపేర్ టు నాగమణికంటే బేబక్క అందరితో బాగానే మింగిల్ అవుతున్నారు, బాగానే కనెక్ట్ అవుతున్నారు, అందుకని ఆవిడ నామినేట్ చేశారు, అది కరెక్ట్, బాగానే ఉంది. నాగమణికంట అంటాడు మీ ఇన్నర్ ఇంట్యూషన్ నాకు బాగా అర్థమైంది చీఫ్, మీరు ఏం మాట్లాడారో దాని వెనకాల అర్థం ఏంటో కూడా నాకు అర్థమైంది అంటాడు. దీన్ని మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఏంటంటే పాజిటివ్ గా, ఆల్రెడీ యష్మి నాగమణికంటకి చెప్పారు మీరు జోన్ అవుట్ అయిపోతున్నారు, మీరు మింగిల్ అవ్వట్లేదు, మింగిల్ అవ్వండి అని చెప్తారు, అదే పాయింట్ అనుకోవచ్చు. ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ బేబక్ నామినేషన్ లోకి వచ్చేసింది, నన్ను కూడా నామినేషన్ లోకి లాగేద్దాము, ఇది నెగిటివ్ గా ఆలోచిస్తే ఏమో నా బుర్రకి ఇలాగ అర్థమైంది.
ఆయన అన్న మాట వెనకాల అర్థం ఏంటంటే ఆల్రెడీ బేబక్ నామినేషన్ లోకి వచ్చింది కాబట్టి నన్ను కూడా నామినేషన్ లోకి లాగేద్దాం అని కూడా అనే ఇంటెన్స్ తో ఆ విధంగా కూడా మాట్లాడుంటాడని నా వరకు ఎలాగ అర్థమైంది, మీకేం అర్థమైందో కామెంట్ చేయండి. తర్వాత శేఖర్ భాష గారు నామినేషన్ అనమాట. నాగమణి కంట నామినేట్ చేస్తూ చెప్తాడు, నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రూల్స్ పెడితే బిగ్ బాస్ పెట్టాలి, లేదంటే చీఫ్లు పెట్టాలి. మనం గేమ్ ని కంట్రోల్ చేయకూడదు, రూల్స్ డిసైడ్ చేయకూడదు. నువ్వు గేమ్ ని కంట్రోల్ చేస్తున్నావు అనేసి అంటాడు నాగమణి కంటని. నాగమణి కంటే వెంటనే బిగ్ బాస్ గేమ్ ని కంట్రోల్ చేస్తున్నావు అనేసి అంటే, బికాజ్ ఐఎమ్ ఏ ప్లేయర్, నేను కంట్రోల్ చేస్తాను అని స్వీట్ అండ్ షార్ట్ గా ఆన్సర్ చెప్పాడు. నేను ప్లేయర్ కాబట్టి నేను కంట్రోల్ చేస్తున్నాను అనేసి అంటాడు. నువ్వు ఆడాలి కానీ డిసైడ్ చేయకూడదు అనేసి. ఎందుకు శేఖర్ భాష గారు ఈ మాట అన్నారు అని నాకు అనిపించిందంటే, వాళ్ళు ఫస్ట్ డే ఆరెంజెస్ తో ఆడతారు కదా, ఆరెంజెస్ తో ఆడినప్పుడు సోనియా మీరు ఆరెంజెస్ తో ఆడుతున్నారు, మీకు ఆరెంజెస్ ని ముట్టుకొని తినే అధికారం లేదు, ఇది నా రూల్ అనేసి అంది. అది సోనియాది కాదు, యాక్చువల్ గా సోనియా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, సోనియాకి నాగమణి కంటే ఎక్కేస్తాడు అనమాట. ఆరెంజెస్ స్పాయిల్ అయిపోతున్నాయి, అది స్క్వీజ్ చేసేస్తున్నారు వీళ్ళు గేమ్ ఆడుతూ ఆ విషయం ఆయనకు తెలిసింది. అప్పుడే అన్నాడు, ఈయనేంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడు అని నాగమణి కంటే అప్పుడే అన్నాడు శేఖర్ భాష గారు. సో ఏంటంటే అప్పుడు రూల్ పెట్టాడు కాబట్టి దాని గురించి ఇప్పుడు తీసుకొచ్చి నామినేషన్ లో మాట్లాడుతున్నారేమో అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఏమంటారంటే, ఆన్ ద రికార్డ్ యూ సెడ్ షీఈ్ అన్ఫిట్ అంటే ఆ టైంలో నామినేషన్స్ టైంలో అన్నాడంట తిను అన్ఫిట్ అనేసి. అది మరి మనకు చూపించలేదు. బిగ్ బాస్ వాళ్ళని సత్కరించి వాళ్ళకి అథారిటీ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు నువ్వు అన్ఫిట్ అని ఎలా అంటావు? డైరెక్ట్ గా నా ఒపీనియన్ లో అన్ఫిట్ అనిపిస్తుంది అనాలి కానీ షీఈ్ అన్ఫిట్ అనేసి డైరెక్ట్ గా అన్నావు. నువ్వు బిగ్ బాస్ వి కాదు కదా, నువ్వు జడ్జి కాదు కదా అనేసి అంటాడు అనమాట. నాగమణి కంటే అంటాడు, నామినేషన్ స్టార్ట్ అవ్వక ముందు కొన్ని నేమ్స్ మన బ్రెయిన్ లో ఉంటాయి, ఇప్పుడు జరిగిన సినారియో పట్టుకుని నా పేరు పెట్టారంటే మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని అర్థం అవుతుందని అన్నాడు. బాగా అన్నాడు. ఎందుకంటే మనకి నామినేషన్స్ ఉంటాయి అని తెలిసినప్పుడే ఆ రోజు మార్నింగ్ నుంచి ఆలోచించుకుంటారు ఎవరెవరిని నామినేట్ చేయాలి అని. మీరు ఆ నేమ్స్ పెట్టకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సినారియోలో జరిగిన దాన్ని తీసుకొచ్చి మీరు నా పేరు నామినేట్ చేశారంటే మీకంటే క్లారిటీ ఆఫ్ థాట్ లేదంటే మీరు ఆలోచించుకోలేకపోతున్నారు, మీకు అంత థింకింగ్ పవర్ లేదు, మీకు అంత థాట్ ప్రాసెస్ లేదు అని డైరెక్ట్ గా అనేసాడు అనమాట. కానీ అక్కడ వచ్చిన సినారియాలో తీసుకొని కూడా నామినేట్ చేయొచ్చు, ఎందుకంటే కళ్ళ ముందు జరిగిందే కదా. షీఈ్ అన్ఫిట్ అనేసి అంటే అది కూడా తీసుకొని నామినేట్ చేయొచ్చు. కానీ ఇతనికి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగున్నాయి కాబట్టి, డిఫెండింగ్ స్కిల్స్ బాగున్నాయి కాబట్టి ఆయన తనని ప్రూవ్ చేసుకుంటున్నాడు నాగమణి కంట. తర్వాత మీ క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమవుతుంది ఓకే అని అంటే, ఓకే కాదు ఇట్స్ నాట్ ఓకే అనేసి అంటాడు ఈయన. అక్కడ అయిపోయింది. తర్వాత శేఖర్ భాష గారు బేబక్ నామినేట్ చేస్తారు. బేబక్క నామినేట్ చేసి మీకు కూరలో కారం విపరీతంగా కారం వేసేసారు, అది తినలేకుండా ఉంది, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి వండుకుంటాను అనేసి అంటే వండుకోవడానికి వీలు లేదు, కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా చప్పగున్నా అలాగే తినాలి అనేసి అంటున్నారు. అది కూడా బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ రూల్స్ బుక్ లో లేదు, నేను చదివిన రూల్స్ లో లేదు, మీరు పెడుతున్నారు రూల్స్, వండుకోకూడదు ఏది చేసుకోకూడదు అనేసి అంటున్నారు. నాకు ఆ పాయింట్ నచ్చలేదని చెప్పి నామినేట్ చేసేసారు. నిన్న బాగానే ఉన్నారు, ఈ రోజు నిన్న ఎవరో మిమ్మల్ని స్ట్రిక్ట్ గా ఉండట్లేదు మీరు అని అన్నారు కదా, ఇవాళ స్ట్రిక్ట్ గా అయిపోయి మీరు ఎలాంటి రూల్స్ పెడుతున్నారు, అది నాకు నచ్చలేదని చెప్పి నామినేట్ చేస్తే బేబక్ వచ్చి, నిన్న సాఫ్ట్ గా ఉండడం ఈ రోజు హార్డ్ గా ఉండడం కాదు సార్, మనందరం అనుకున్న ఒకటే కర్రీ వండాలి డైలీ, అదే చెప్పాను నేను, మళ్ళీ ఇండివిజువల్ గా వండకూడదని కూడా అనుకున్నాము, అదే చెప్పాను నేను, అంతే. నిన్న బాగాలేదు కాబట్టి నేను ఏం మాట్లాడలేదు, ఇవాళ బాగుంది కాబట్టి నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను, ఐఎమ్ ఓకే అనేసి అంటది. ఆ తర్వాత నైనిక వచ్చి నాగమణి కంటకి కత్తి పొడిచేసి నామినేట్ చేసేస్తాను అనమాట. మీరు శేఖర్ గారు నామినేట్ చేసినప్పుడు ఎక్స్ప్లెనేషన్ సరిగా ఇవ్వలేదు, బేబక్క సరిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు, మీరు సరిగా ఇవ్వలేదు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేశానని చెప్తే నాగమణి కంటే ఏమంటాడు చూడండి, నేను ఇచ్చాను ఎక్స్ప్లెనేషన్, అది మీరు క్యాచ్ చేయలేకపోయారు, మీరు తీసుకున్న డెసిషన్ రాంగ్ అనేసి అంటాడు. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఇచ్చాను, ఆయనకి క్లారిటీ ఆఫ్ థాట్స్ లేదు కాబట్టి క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉన్న నన్ను నామినేట్ చేశాడు అని క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అది మీరు క్యాచ్ చేయలేకపోయారు అనేసి నైనికతో అంటాడు. ఇట్స్ ఓకే అనేసి వెళ్తుంది. తర్వాత బ్రేక్ లో ప్రేరణ అంటది, అరే నా మీద ఎంత పెట్టుకుందేరా, నాకు అసలు అర్థమే కాలేదు నా మీద ఎంత పెట్టుకుందని అనేసి సోనియా గురించి. అప్పుడు యష్మి అంటది, ఎవ్రీబడి స్మార్ట్ హియర్ అనేసి అంటది.
తర్వాత బేబక్క నిఖిల్తో ఇలా అంటది అనమాట, నన్ను కిచెన్ హెడ్ అని చేసి నన్ను నామినేషన్ లో కూర్చోబెడతారా అనేసి అంటది. నిఖిల్ అంటే రేపు నేను వేస్తాను కదా, నాకు ఉంది ఛాన్స్ అని అంటాడు. ఏం వేస్తారో చూడాలి రేపొద్దున్న. బేబక్క ఊరికే అన్నాలే, ఇట్స్ ఓకే, ఎందుకు వచ్చిన పంట నన్ను కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఊరికే అన్నాలే, ఇట్స్ ఓకే అనేసి అంటది. ఆ తర్వాత విష్ణు కాఫీ ఇస్తూ, నన్ను లవ్ చేయొచ్చు కదా, నేను కాఫీ ఇస్తున్నాను కదా మీకు అని పృథ్వీతో అంటది అనమాట. విష్ణుప్రియ ఎక్కడ అయినా సరే బాగా మాట్లాడుతుంది, లైట్ గా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. తర్వాత ఇప్పుడు బేబక్క నామినేషన్స్. ఫస్ట్ పృథ్వీ నామినేట్ చేసి తొప్పాస్ రీజన్ ఇచ్చారమ్మా. పృథ్వీ నామినేట్ చేసి ఇచ్చిన రీజన్ మాత్రం వరస్ట్ రీజన్. మీరు హెల్ప్ ఆఫర్ చేయట్లేదు అనేసి అంటే పృథ్వీ అంటాడు, నేను అగ్రీ చేస్తా కానీ నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదు కదా అనేసి అంటాడు. నేను హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదు కదా మీకు అనేసి అంటే బేబక్ అంటే, నేను మీకు కాఫీ చేయాల్సిన అవసరం లేదు, మీరు కాఫీ అడిగారు కదా మరి నేను కాఫీ చేసి ఇవ్వలేదా, అలా అనుకుంటే నేను కాఫీ చేయాల్సిన అవసరం లేదు కదా అనేసి అంటే పృథ్వీ అంటాడు, అదేండి మీరు కిచెన్ డిపార్ట్మెంట్ మీరు చెయ్యాలి అనేసి అంటే బేబక్ అంటే, కాఫీ చేయడానికి, టీ ఇవ్వడానికి, ఆమ్లెట్ వేయడానికి కాదు కిచెన్ డిపార్ట్మెంట్ లో ఉంటే బ్రేక్ఫాస్ట్, టిఫిన్స్, లంచ్, డిన్నర్ ఇవే చేస్తాం, అన్ని చేసుకుంటా కూర్చోము, మీరు అసలు హెల్ప్ ఆఫర్ చేయట్లేదంటే, నేను ఎందుకు ఆఫర్ చేయట్లేదు, ఆఫర్ చేశాను, సోనియా వెజిటబుల్స్ కట్ చేయమంటే కట్ చేశాను, క్లీనింగ్ లో కూడా హెల్ప్ చేశానంటే పక్క నుంచి ఇవి సీత అంటది అనమాట, అరే నువ్వు చెప్పు బ్రో, గిన్నెలు కడిగానని చెప్పు అనేసి అంటది. ఎందుకంటే అతనికి అర్థం కావట్లేదు, తెలుగు అర్థం కావట్లేదు, తెలుగు మాట్లాడడానికి అంత క్లియర్ గా రావట్లేదు కాబట్టి ఈవిడ పక్క నుంచి అందిస్తుంది. పక్క నుంచి అందించినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆవిడకి హెల్ప్ చేయట్లేదు అనేసి అంటున్నారంటే, అది కాదు గిన్నెలు కడిగానని చెప్పు అని పక్క నుంచి సీత అంటే ఈ నిఖిల్ మధ్యలో ఎంటర్ అయ్యి ఆల్రెడీ ముందుకు వచ్చి మాట్లాడతాడు పృథ్వీ. ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు నిఖిల్ అంటాడు, పృథ్వీ గో బ్యాక్ అనేసి అంటాడు. మరి ఆయన చీఫ్ కదా, ఇప్పుడు సీత మీద రియాక్ట్ అయిపోతాడు. సీత డోంట్ యూ షుడెంట్ టాక్ అనేసి అంటాడు. అప్పుడు కిరాక్ సీత, యో టాకింగ్ నో, నువ్వు మాట్లాడావు కదా, నేను మాట్లాడినప్పుడు ఏమైంది, నువ్వు మాట్లాడినప్పుడు లేని నేను మాట్లాడితే నేను రియాక్ట్ అయితే తప్ప అనేసి అంటది. అప్పుడు పృథ్వీ, మీరు మాట్లాడుతున్నారు కదా, అలా అయితే మీరు మాట్లాడకూడదని నిఖిల్ అంటాడు. బేబక్ అంటది, ఇప్పుడు నేను ఎందుకు హెల్ప్ చేయాలి, కిచెన్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు హెల్ప్. బేబక్ తోటి పృథ్వీ అంటాడు, ఒక కాఫీ కోసం నామినేట్ చేస్తున్నారా, సిల్లీ రీజన్ కి నామినేట్ చేస్తున్నారు, మీరు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి నామినేట్ చేసేటప్పుడు అని బేబక్కని అంటాడు. తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి, సారీ బేబక్క, ఆయనకి తెలుగు సరిగా రాకపోవడం వల్ల ఈ తిప్పలన్నీ పాపం, సారీ బేబక్క అని చెప్పి సో ఆవిడ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సారీ బేబక్ అని చెప్పి కాళ్ళు పట్టుకుంటే ఆవిడ కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఓకే అనేసి. తర్వాత బేబక్క నబిల్ని నామినేట్ చేస్తుంది. నబిల్ని నామినేట్ చేసి ఏం చెప్తుంది అంటే, నన్ను చేసేవని చేయట్లేదు, యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇష్యూస్ వచ్చినప్పుడు వాయిస్ రేస్ చేయట్లేదు, పక్కన వాళ్ళు చెప్పింది మాత్రమే మాట్లాడుతున్నాం, కొంచెం మెత్తగా ఉన్న పవర్ తో ఉండాలి అనేసి అంటది. నిజంగానే యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మాత్రం అవే చెప్పినప్పుడు కరెక్ట్ అని నేను మాట్లాడతా అనేసి అంటాడు. మెత్తగా ఉన్నాడు, అంతగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అంతగా కనెక్ట్ అవ్వట్లేదు, మళ్ళీ వాళ్ళే కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి నామినేట్ చేస్తున్నాడు. అది చెప్తే నబిల్ అంటాడు, ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్, నేను వాయిస్ రేస్ చేస్తున్నాను అని చెప్పి గట్టిగా అప్పుడు రైస్ చేస్తున్నాడు. ఏదో కామెడీగా అనిపించింది అది. ఆ తర్వాత నిఖిల్ వచ్చి, నువ్వు హైపర్ అయినప్పుడు మాటలు లూజ్ అవుతున్నావు, అది నాకు నచ్చలేదని చెప్పి పృథ్వీ నామినేట్ చేసి నబిల్ని సేవ్ చేస్తాడు. అంటే బేబక్నే బుర్ర పెట్టి ఆలోచించండి, బుర్ర పెట్టి మాట్లాడండి, నామినేట్ చేసేటప్పుడు సిల్లీ పాయింట్స్ ఇవ్వద్దు అనేసి అన్నాడు కదా, అదే హైపర్ అయినప్పుడు నువ్వు మాటలు లూజ్ అవుతున్నావు అని చెప్పి నాకు అది నచ్చలేదని చెప్పి నామినేట్ చేస్తే. కానీ ఇక్కడ బేబక్క ఇచ్చింది తొప్పాస్ రీజన్ పృథ్వీకి. నబిల్కి ఇచ్చిన రీజన్ కొంచెం అయినా బాగానే ఉంది, నిజంగానే అతను కనెక్ట్ అవ్వట్లేదు, అతను రియాక్ట్ అవ్వట్లేదు, వాయిస్ రేస్ చేయట్లేదు. దానికి నామినేట్ చేయకుండా పృథ్వీని నామినేట్ చేసిన దాంట్లో ఏమనిపించిందంటే నాకు, మళ్ళీ పృథ్వీని సేవ్ చేస్తాడు అనుకో, నబిల్ని నామినేట్ చేసాయి ఎందుకు వచ్చింది గ్రూప్ గేమ్ అనేసి అనుకుంటారు, మళ్ళీ లేనిపోని పెంట, నిన్న ఆల్రెడీ పెంట అయింది చీఫ్ గా యష్మిని నామినేట్ చేసినందుకు అని చెప్పి పృథ్వీ నామినేట్ చేశాడని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత నిజంగానే మీకు అనిపించిందా సోనియాకి నిఖిల్ భయపడుతున్నాడని? అలాగే సోనియా నాగమణి కంట పాయింట్స్ అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలని అన్నాను నేను. అది మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.